ఈ దేశంలో మెల్లగా మాట్లాడితే ఎవడు మన దిక్కు తిరిగి చూడడు. మామూలుగా నువ్వు నినాదాలు ఇచ్చుకుంటూ పోతే ఎవడు చూడడు రోడ్డు మీద. అదే డీజే బాక్స్ పెట్టుకుని ఎవరుకుంటా దుంకుకుంటావో అరే ఏంద్రా ఈ సౌండ్ అని అందరూ చూస్తారు. కాబట్టి టీబీజీ కేసుకు మళ్ళీ పూర్వవైభవం రావాలంటే కోల్బెల్ట్ ఏరియాలో పునర్వైభవం రావాలంటే మీరు మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు ఎప్పుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురి మందమారి డివిజన్లో ప్రోగ్రాం పెట్టురి, పోయి మొత్తం జీఎం కానీ ఆఫీస్ కాల పెడదాం, పోతే పోతే 1 నెల రోజులు జైలుకు గట్లు ఉండాలి. కానీ పెట్టురు రోజు గోదావరికంలో ప్రోగ్రాం పెట్టురి, ఈశ్వరన్నను ముంగట పెట్టురు, పోతే ఈశ్వరన్న కూడా పెడతారు జైలుకునేలా. కొత్తగూడెంలో రవాణాను ముంగట పెట్టి నేనేమంటున్నా, కార్మికులు మనల్ని ఓన్ చేసుకోవాలి. వీళ్ళు మా కోసం కొట్లాడుతురు, తనలాడుతురు, కష్టపడుతురు, లాఠీ చార్జీలు అవుతున్నాయి, కేసులు అవుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి. మా కోసం కొట్లాడినందుకు వీళ్ళని ఈ డివిజన్ నుంచి ఆ డివిజన్కి ట్రాన్స్ఫర్ చేసి పారేసిరు, వీళ్ళని జైల్లో పెట్టిరు అరే అని వాళ్ళకి ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ చెప్తున్నా. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే మీరు సీరియస్ యాక్టివిటీ తీసుకుంటే తప్ప మీ దిక్కు కార్మిక వర్గం తిరిగి చూడదు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. నేను చెప్పేది వాస్తవమా కాదా ఇక మీరే ఆలోచించుకోరు. ఎందుకంటే ఇది 3వ సంవత్సరం వల్ల పాలన. ఇప్పుడు ఎంత గట్టి కొట్లాడితే, ఎంత గట్టిగా మాట్లాడితే రాస్తా రోకోలు కానీ, రైలు రోకోలు కానీ, జిఎం ఆఫీసుల ముందర ధర్నాలు కానీ అవన్నీ మామూలుగా సప్పసప్ప చేస్తే నడవది. కొంచెం గట్టిగా చేయాలి. గట్టిగా చేస్తే మన దిక్కు తిరుగు చూస్తారు, మనల్ని ఓన్ చేసుకుంటారు, మన దిక్కు వస్తారు. పోయిరండి ఓ 1 నెల రోజులు జైలుకి, ఏం పోయింది, ఓ 45 రోజులు పోయిరండి. జైలుకు పోతే ఒక కేసు అయితే మంచిగా మెడల్ వచ్చినట్టు, గోల్డ్ మెడల్ వచ్చినట్టు ఫీల్ కావాలి తప్ప భయపడద్దు. కాబట్టి నేనేమంటున్నది, నేను ఉత్తా చెప్తలే, ఆ మిలిటెంట్ యాక్టివిటీతో ఏంటంటే మనల్ని ఆ వర్గం ఓన్ చేసుకుంటుంది. అరే వీళ్ళని సంఘాన్ని ఓడగొట్టినాం, ఎమ్మెల్యేలను ఓడగొట్టినాం, గవర్నమెంట్ పోగొట్టినాం, అయినా కూడా వీళ్ళు మనసులో పెట్టుకోకుండా మా కోసం కొట్లాడుతుర్రు, మా కోసం కష్టపడుతుర్రు, అసలు వీళ్ళే మా బిడ్డలు, వాళ్ళు పరాయోళ్ళు అనే ఫీలింగ్ కాంగ్రెస్ బీజేపీల మీద మన కార్మిక లోకానికి వస్తుంది. ఒక్కొక్క కార్మికునికి ఆ ఫీలింగ్ వచ్చినాక ఆయన ఒక్కైనా 10 మందిని 20 మందిని తయారు చేస్తాడు. మనల సంగతి తెలుసు కదా. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైతే రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టుర్రి, మొత్తం అంగడి చేసి పారేరు, ఏముంది. అట్లా ఆ సీరియస్నెస్ యాక్టివిటీలో కనబడితే తప్ప కార్మికులు పూర్తి స్థాయిలో మన దిక్కు వచ్చేటటువంటి అవకాశం ఉండదు.